కరీంనగర్ మేయర్ పీఠం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. చివరి నిమిషంలో బీజేపీ చక్రం తిప్పింది. ఓటింగ్ లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ నిర్ణయంతో మ్యాజిక్ ఫిగర్ 31 చేరుకుంది. దీంతో 34 సీట్లు గెలుచుకున్న బీజేపీ అవలీలగా మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సపోర్ట్ చేస్తూ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కార్పొరేటర్లు కరీంనగర్ చేరుకోబోతున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కార్పొరేటర్లకు దారి పొడవునా బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఎన్నికల అధికారికి డీసీసీ అర్బన్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ విప్ పత్రాలు అందజేశారు. తాము బరిలో ఉంటున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. తమ పార్టీ సెక్యులర్ భావాలు నచ్చిన వాళ్లే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ మేయర్ పీఠం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ మేయర్ పీఠం పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే చివరి నిమిషంలో బీజేపీ చక్రం తిప్పబోతోంది. ఓటింగ్ లో పాల్గొనవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనూహ్య మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్ నిర్ణయంతో అటు మ్యాజిక్ ఫిగర్ 31కు చేరుకుంది. దీంతో 34 సీట్లను గెలుచుకున్నటువంటి బీజేపీ అవలీలగా మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయబోతోంది. బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సపోర్ట్ చేస్తూ ఓటింగ్ కు దూరంగా ఉండాలని కూడా డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ కార్పొరేటర్లు కరీంనగర్ చేరుకోబోతున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కార్పొరేటర్లకు దారి పొడవునా బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఇదిలా ఉండగా అటు కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఎన్నికల అధికారికి డీసీసీ అర్బన్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ విప్ పత్రాలు అందజేశారు. తాము బరిలో ఉంటున్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. తమ పార్టీ సెక్యులర్ భావాలు నచ్చిన వాళ్లే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. బీఆర్ఎస్ నిర్ణయంతో 31గా మారింది మ్యాజిక్ ఫిగర్. దీంతో 34 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ అవలీలగా మేయర్ పీఠాన్ని తీసుకోబోతోంది. కరీంనగర్ మేయర్ పీఠం సస్పెన్స్ పై కాసేపట్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. చివరి నిమిషంలో బీజేపీ చక్రం తిప్పింది. అటు పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరు కూడా ఓటింగ్ లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ పార్టీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతూనే నిన్నటి వరకు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెన్స్, ఎంఐఎం కలిసి స్వతంత్ర అభ్యర్థిని మేయర్ అభ్యర్థిగా తెరపై తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇందులో తమ ఓటింగ్కు పాల్గొనమని చెప్పి బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ అదేవిధంగా కొంతమంది ఇండిపెండెన్స్ మద్దతుతోనే ఇటు కాంగ్రెస్ రావడం జరిగింది. ఇటు బీజేపీ తన సంఖ్యాబలం 34తో బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్పొరేషన్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే అభ్యర్థులంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ హాలుకు చేరుకుంటున్నారు. ఇక్కడ హాలుకు చేరుకున్న తర్వాత అభ్యర్థులు అంతా కూడా ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం 12:30 గంటల ప్రాంతంలో మేయర్ ఎన్నిక అనేది జరుగుతుంది. ఇందులో మేయర్ ఎన్నిక ఏ పార్టీ జరుగుతున్నది కొంత ఆసక్తిగా మారుతున్నప్పటికీ ప్రస్తుతం మనకు అందుకున్న సమాచారం మాత్రం బీజేపీ సంబంధించినటువంటి 9 మంది కార్పొరేటర్లతో పాటు ఒక ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి గంగుల కమలాకర్ మొత్తం 10 మంది ఏదైతే మేయర్ ఎన్నికకు దూరంగా ఉన్నారో దీంతో సంఖ్యాబలం 59కి చేరింది. మొత్తం మ్యాజిక్ ఫిగర్ 31 కావాల్సి ఉంది. బీజేపీకి ఇందులో 34 సంఖ్యాబలంగా ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యునితో కలిసి 34 సంఖ్యాబలంగా చేరుతుంది. ఇక ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా వారు ఓటింగ్లో పాల్గొంటారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కేవలం బీజేపీ మాత్రమే ఈ ఓటింగ్లో పాల్గొంటే 2/3 మెజార్టీ అంటే 44 మంది కార్పొరేటర్లు కోరంగా
ఉండాల్సి ఉంటుంది. అందులో బీజేపీ ప్రస్తుతం అయితే సంఖ్యాబలం 34 ఉంది. మిగతా కాంగ్రెస్ అదేవిధంగా ఇండిపెండెంట్ పూర్తిగా ఆ కోరం బయటికి వస్తే మాత్రం కోరం నిండే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఇదొక కొంత సస్పెన్స్గా ఆసక్తి రేపుతుంది. చాలా ఇంట్రెస్ట్గా మారినటువంటి అంశంగా చెప్పవచ్చు. వీరంతా కూడా కోరం మెజార్టీ ఉండాలంటే, మేయర్ ఎన్నిక జరగాలంటే ఖచ్చితంగా కోరం ఉండవలసిందే. ఆ కోరం ఉంటే మాత్రమే ఈరోజు మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా చాలా ధీమాగా ఉంది. కాంగ్రెస్ తమ అభ్యర్థి మేయర్ కాబోతుందని చెప్పి ఒక కాన్ఫిడెంట్ మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు చేజారకుండా కాంగ్రెస్ 14 మంది అభ్యర్థులకు గాను, అదేవిధంగా ఒకరు ఎక్స్ అఫిషియో ఉన్నటువంటి మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 15 మందికి విప్ జారీ చేయడం జరిగింది. విప్ జారీ చేసిన నేపథ్యంలో కొంత ఆసక్తి మారింది. ప్రస్తుతం అయితే ఇటు బీజేపీ మేయర్ అభ్యర్థిని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్గా ఇటు మాజీ మేయర్ను సునీల్ రావును ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఇది అధికారికంగా అనౌన్స్ కాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.